అనే తాడు ఊడిపోయింది. ఊడిపోయిన పర్లేదు కానీ నేను చెప్పినప్పుడు కాదన్నా. నేను చూశాను వెనకాల ఏలాడుతుంది చూడండి ఒకసారి. అతనికి ఇప్పుడు మనం ఎలాగోలాగా చెప్దామండి. ఆపి ఉప్పుకాయ చెల్లిందా? హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మా ఆవిడ్ని తాడేపల్లిలో ట్రైన్ ఎక్కించాను కదండి. ట్రైన్ ఎక్కించిన తర్వాత నేను ఇంటికి వస్తూ తీసిన వీడియో అండి ఇది. రోడ్డు పక్కన చెట్లు అలాగే వాతావరణం కూడా చల్లగా ఉండడంతో ఇదంతా కూడా తీస్తూ వస్తున్నానండి. వస్తుంటే నా పక్క నుంచి ఒక వ్యాన్ అయితే వెళ్ళిందండి. ఆ వ్యాన్కి తాడు వేలాడుతుందండి. ఆ తాడు వేలాడుతుందని వాళ్ళు చెప్పిన తర్వాత కంటిన్యూ వీడియో అవుతుంది చూడండి. ఆ వ్యాన్ది తాడైతే ఊడిపోయిందండి. ఆ వ్యాన్ తాడు ఊడిపోయిందని అతనికైతే ఇప్పుడు మనం చెప్పాలి. ఎందుకంటే ఆ తాడు వెనకాల ఏలాడుతుంది చూడండి ఒకసారి. అతనికి ఇప్పుడు మనం ఎలాగోలాగా చెప్దామండి. ఆపి తాడు కట్టినట్టున్నారో తాడైతే ఊడిపోయింది. అనే తాడు ఊడిపోయింది. ఊడిపోయిన పర్లేదా? తాడు ఊడిపోయిన పర్లేదంటండి. గ్యాప్ ఉంది కాబట్టి అదైతే ఖాళీగా వదిలేసినట్టున్నారా. మనకి తాడు ఊడిపోయిందని చెప్పామండి. మనం చెప్తే అతను తాడు ఊడిపోయినా పర్లేదు అన్నాడు. కానీ అతను పక్కకు పెట్టుకుని తాడైతే కట్టుకుంటున్నాడు చూడండి అక్కడ. నిజంగా మనుషులైతే ఈ విధంగా మాట్లాడుతున్నారండి. మనం మంచిగా వెళ్ళినా సరే చెడు వచ్చింది చూసారండి. మనం చక్కగా ఆపి ఈ విధంగా తాడు ఊడిపోయిందనే అంటే తాడు ఊడిపోయిందన్న పర్లేదు అన్నాడండి. అంటే మనం వీడియో తీస్తున్నాం కదండి. ఆ వీడియో తీస్తున్నందుకు మనకు కావాలని అయితే వీడియో తీస్తున్నాం అనుకుని పర్వాలేదు అన్నాడండి. కానీ అతనికి ఆగి చూసుకున్న తర్వాత నిజంగానే ఊడిపోయింది అనుకుని అప్పుడైతే కడుతున్నాడండి. అంటే జనాలు వారికి ఎలా ఇష్టమైతే అలా మాట్లాడతారన్నమాట అండి. అంటే సమాజం కూడా అలా ఉంది కాబట్టి వారి ఆలోచన కూడా ఆ విధంగా ఉండడంలో తప్పైతే లేదని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు అసలు తాడు కట్టారో లేదో మనల్ని దాటి వెళ్ళేటప్పుడు అయితే చూద్దామండి. అక్కడ ఆగింది కదా, ఇప్పుడు నన్ను దాటి అయితే ఆ వ్యాన్ వెళ్తుంది కదండి. వెనకాల ఒకసారి చూద్దాం మనం. ఏనయ్యా నేను చెప్పినప్పుడు కాదన్నా. నేను చూశాను. అక్కడ నుంచి చూస్తున్నా, వీడియో తీసుకుంటూ వస్తున్నాను. ఇదే కింద వేలాడుతుంది. మన యూట్యూబ్ ఉంది. నేను మిమ్మల్ని పెట్టలే చెప్తున్నాను. ఇది అలాగే వేలాడుతుంటే కనపడుతున్నాయి కదా లోపల ఉన్నాయన్నీ, అందుకే చెప్పా. ఇప్పుడు కట్టుకున్నారు నీట్గా. అంటే నేను సరదా చెప్పాను అనుకున్నారేంటి? అదే ఎంత ఊడింది అనుకోలేదా? వ్యాన్ అయితే రావట్లేదని నేనైతే అక్కడికి వెళ్ళానండి. దగ్గరికి వెళ్తే ఎంత ఊడిపోయింది అనుకోలేదు మేము. మామూలుగా అంటున్నామేమో అన్నారు. విన్నారు కదండి వీడియో అయితే. ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతాం మనం. చూడండి చుట్టూ ఎలా ఉందో ఒకసారి చూడండి. అదేనండి వ్యాన్ అయితే అదేనండి. అనయ్యలా జాగ్రత్తగా కొట్టుకున్నారు గట్టిగా వెనకాల. ఇప్పుడైతే బాగుంది కదండి. మా ఊరు నుంచి తాడేపల్లి వచ్చేంత వరకు అయితే మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి చుట్టూ వాతావరణం. ఇదివరకు ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు అయితే ఉండేయండి. నల్లజర్ల నుంచి తాడేపల్లి వెళ్ళే దారిలో పెద్ద చెట్లు అయితే ఉండే. ఆ చెట్లన్నింటినీ కూడా పడగొట్టేసి ఇది 2 వే కింద ఎడం చేతే పక్కన కుడి చేతే పక్కన 2 దారులుగా వేసి వీటిని అయితే విడదీశారండి. చూడండి ఇప్పుడు చాలా వెడల్పుగా కూడా ఉంది రోడ్డు అంతా కూడా మొత్తం అంతా. ఇప్పుడు రోడ్డు కూడా చాలా వెడల్పైందండి. వెళ్ళేవారికి వచ్చేవారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు కొత్తగా కనపడుతుంది కదండి రోడ్డు. ఈ పక్క పెంచింది అయితే ఈ 5 అడుగులో ఇది ఎంతో ఉంటుందండి మొత్తం మీద. అదైతే పెంచారండి. ఈ మధ్యలో ఉన్నదైతే పాత రోడ్డేనండి. అలాగే అటువైపు పక్కన కూడా ఇక్కడ ఎంత వెడల్పు అయితే పెంచారో అటువైపు పక్కన కూడా అంతే వెడల్పు అయితే పెంచారండి. ఇప్పుడు రోడ్డు చాలా వెడల్పు అయితే వచ్చిందండి. పెత్తలి, అరే పెత్తలి,
ఏం చేస్తున్నారా? ఇదిగో అమ్మ ఏమండింది? పొంగిపోయిందా పప్పు? మీకు చట్నీ తెచ్చా, పట్టుకోతలేదు. పప్పు కాసి వెళ్ళిందా అమ్మ? పప్పు కాసిందా పొద్దున? అమ్మని దింపుతాకి చాలా ఇబ్బంది పడిపోయాను. అక్కడ దింపాను, వెళ్ళేటప్పుడేమో వర్షం. మేము వెళ్ళాక ఆగిపోయింది కొలుడన్న. మేము అక్కడ స్టేషన్ కాడికి వెళ్ళాం కదా, స్టేషన్ కాడికి వెళ్ళేటప్పటికి వర్షం లేదు. మేము లోపలికి వెళ్ళాక మళ్ళీ వర్షం వచ్చింది. అమ్మాయిని ఎక్కించి మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ వర్షం తగ్గిపోయింది. చాలా ఇబ్బంది అయిపోయింది. అసలు జనం కిక్కిరిసిపోయారు అందులో. అయితే పప్పు వేసుకుని చట్నీ కూడా తెచ్చాను, గోంగూర చట్నీ. ఎందుకు వండిందమ్మా? అయితే అన్నం అక్కడి నుంచి తెచ్చుకుని ఇది తింటారా? ఇగో కర్రీ తెచ్చాను, గోంగూర బాగుంటుంది, అది వేస్తానండి. తిన్నాండి, తిన్నా. అబ్రం 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 అవుద్దాను మరి మరి ఎన్ని మరి నీ వెళ్ళమని చెప్పారుగా. హలో కళ్యాణం వెనకాల పాతుకుంది, సరిపోద్ది అంటావా? ఇద్దరు డబ్బులు నల్లజర్ల అయితే వేరే చోట పట్టిస్తానులే. హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హాస్పిటల్కి అయితే పంపించాను కదండి. పంపించిన తర్వాత రాత్రి అయితే తీసుకొచ్చానండి. తీసుకొచ్చేసరికి 12 అయితే అయిపోయిందండి. అంటే అక్కడ లేట్గా బయలుదేరారండి. 6:30 7 లోపల అయితే బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి అయితే 12 అయితే దాటిందండి. నేను వెళ్ళి తీసుకురావడం జరిగింది. అది డైరెక్ట్గా మంగళగిరి నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి అయితే నాన్ స్టాప్ బస్సు అయితే ఎక్కారండి. మనకి నల్లజర్లో అయితే దింపడం జరిగింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళి మా బాబుని మా ఆవిడని అయితే బండి మీద అయితే తీసుకురావడం జరిగిందండి. అది మీకు వచ్చిన తర్వాత వీడియో షూట్ చేయడం కుదరలేదండి, లేకపోతే అది కూడా చూపించేవాడిని. ఇప్పుడు నేను పనికైతే వెళ్తున్నానండి.